నాగమల్లేశ్వరి గారు, ఏమైనా ఉద్యోగాలు కనిపించాయా మీ కంటికి? జాబ్ క్యాలెండర్ కనిపించిందా? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మీకు ప్రేక్షకులకి కూడా నా నమస్కారాలు సార్. నమస్తే. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే పోయాం పోయాం మోసపోయాం. ఇది చాలా స్పష్టంగా అన్ని విషయాల్లో చాలా చాలా క్లియర్ గా అర్థమైనటువంటి విషయం. ఒకటే పరిపాలన విషయంలో నేను ఒక మాట చెప్తాను సార్. గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి నడిపించినటువంటి పరిపాలన ఎక్కడ? చదువుకుంటున్న పిల్లల్ని బాత్రూమ్లు లేకపోతే చపాతీలు లేకపోతే కూలి పనికి పంపించినటువంటి పరిపాలన ఎక్కడ అనేది ఈ రెండు వేరియేషన్ని రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యువత గమనిస్తే చాలు అని అనేది నా యొక్క ఆలోచన విధానం సార్. ఇవాళ వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ పేదవాడు అన్నవాడు వైట్ కోట్ వేసుకోకూడదు, పేదవాడు అన్నవాడు బ్లాక్ కోట్ వేసుకోకూడదు, పేదవాడు అన్నవాడు ప్రశ్నించకూడదు, అన్నవాడు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, ఆక్స్ఫర్డ్ నాలెడ్జ్ వాళ్ళకి రాకూడదు. ఇదే కదా సార్ వాళ్ళ ఆలోచన దృక్పథం. ఇంతకు మించి వాళ్ళు ఏమన్నా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యువతకు గాని, లేకపోతే ఆడబిడ్డలకి గాని, లేకపోతే మహిళలకు గాని, లేకపోతే ఎవరికి ఏం చేద్దామనేసి ఇవాళ వాళ్ళు 10 నెలలు అవుతున్నా కూడా చేస్తున్నటువంటి విషయం. ఇన్ని లెక్కలు మీరు చూపించారు కదా ఆన్ స్టేజ్ మీద. లోకేష్ బాబు గారిని చూసి చదవమనండి. ఇప్పుడు ఇవన్నీ ఎంత బకాయిలు ఉన్నాయి, ఎంత డబ్బులు ఇవ్వాలి, గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చాము, బడ్జెట్ లో ఎంత పెట్టాము, అసలు ఈ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలకు లబ్ధి కూరుతుందన్న ఒక విషయాన్ని చూసి చెప్పమనండి. నేను ఓపెన్ ఛాలెంజ్ సార్. ఆయన ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు కదా, ఏమి చాతవ్వక ఏమి చెయ్యలేక మీరు చెప్తున్నటువంటి మాటలు ఈ లెక్కనైతే జగన్మోహన్ రెడ్డి గారికి కాళ్ళకు దండం పెట్టాలి. ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు గాని, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఫీ రింబర్స్మెంట్లు గాని, లేకపోతే విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని మీరు అసలు నిమ్మకు నీరెత్తకుండా గాల్లో ఎగరేసి 700 కోట్లు పెట్టారు సార్. మొన్న ఎవరికి పెట్టారు ఆ 700 కోట్లు? మీ కులపోళ్ళకి, లేకపోతే మీ టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళకి, లేకపోతే మీ టీడీపీకి ఫేవర్ గా ఉన్నటువంటి స్టూడెంట్లకు ఇచ్చుకుంటే మిగతా స్టూడెంట్స్ పరిస్థితి ఏంది సార్? ఎంత రావాలి, ఎంత బకాయిలు ఉన్నాయి, వాళ్ళకైనా వెళ్ళిందా? అసలు లెక్క ఉందా దానికి? ఆ 700 కోట్లకి ఎవరికి ఇచ్చాము, ఏ కాలేజీకి ఇచ్చాము, ఎంతమంది స్టూడెంట్స్ ఇచ్చారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఎట్టి పరిస్థితిలోనూ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గాని, లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఫేవర్ గా ఉన్నటువంటి వాళ్ళకి గాని ఒక్క లబ్ధి కూడా చేకూర్చకుండా చూడాల్సినటువంటి బాధ్యత మంది అనని అవును ఇన్ ద హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ లో ఏ సీఎం అనలేనటువంటి మాటలు అన్నారు అని అంటే ఇంతకన్నా నీచమైనటువంటి రాజకీయం ఇంకోటి ఉంటుందా సార్? మీరు చెప్పండి. ఆయన టీడీపీకి సంబంధించినటువంటి సీఎమ్మా, లేదు అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి సీఎం అని అనేది ఒకసారి గమనించుకోవాలి కదా. ఈ లెక్కన ఏ లబ్ధి చేకూరదు అని అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పిల్లలు గాని, లేకపోతే వీళ్ళకు ఓట్లు వేయలేని వాళ్ళ పిల్లలు గాని వాళ్ళందరికీ ఇవ్వనని ఇండైరెక్ట్ గా ఆయన చెప్తున్నట్టే కదా సార్ లెక్క. మరి 700 కోట్లు ఇచ్చుకున్నారంటే ఎవరికి ఇచ్చుకున్నారు వాళ్ళు? ఇంకా ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 3,900 ఇవన్నీ ఏ విధంగా వీళ్ళు చేద్దామని అసలు ఆలోచన లేదు సార్. వాళ్ళకి చేసే ఆలోచన లేదు. ఆ ఆలోచన ఉన్నట్లయితే నిజంగానే చెప్పులతోటి యువత కొట్టుకునే పరిస్థితిని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సార్? నిజంగా చెప్తున్నా, ఇవాళ 2 చేతులు అయితే దండం పెట్టాలి రాజశేఖర్ రెడ్డి గారికి. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు మేము వచ్చి బయటకు వచ్చి చదువుకున్నామనంటే ఆయన పెట్టినటువంటి భిక్ష సార్. ఆ భిక్షని పూర్తిగా ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మీరు అన్నట్టుగానే ఎక్కడో చెప్పుకోవడంలో లోపమో, లేకపోతే ఆయనకు చెప్పుకోవడమో చేతగాకనో, లేకపోతే ఉన్నటువంటి లీడర్షిప్ చెప్పుకోలేకనో, నిజంగా ఎక్కడో వీళ్ళు చేసినటువంటి అబద్ధాలలో నిజం కొట్టుకొని పోయి ఇవాళ ఇంత చేసి కూడా ఏమి చేయలేని వాళ్ళగా నిల్చున్నటువంటి పరిస్థితి నెలకొనింది సార్ రాష్ట్ర ప్రభుత్వంలో. వీళ్ళు ఏం చేయగలిగారు సార్? ఒక్కటి చెప్పమనండి. వీళ్ళే మాట్లాడతారు, మళ్ళీ బడ్జెట్ లో మళ్ళీ వీళ్ళే పెడతారు. 14 లక్షల కోట్లు అప్పు అంటారు, మళ్ళీ కాదని వీళ్ళే చెప్తారు. ఇన్ని బకాయిలు అంటారు, మళ్ళీ వీళ్ళే కాదని చెప్తారు. ఇంత ఫ్రాడ్ జరిగిందంటారు, మళ్ళీ కాదని వీళ్ళే బడ్జెట్ లో చెప్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటలు, వాళ్ళ బడ్జెట్లు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి గమనించండి. మా మాటలొద్దు, సాక్షి మాటలొద్దు, ఈ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళ మాటలొద్దు. గవర్నమెంట్ అసెంబ్లీలో వీళ్ళు పెడుతున్నటువంటి బడ్జెట్ లెక్కల్ని మాత్రం గమనించమనండి సార్. చాలా చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడుంది సార్? ఇవాళ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి యువతని, లేకపోతే ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ని నేను కోరుకుంటుంది ఏంటంటే మన సాక్షి ద్వారా తప్పకుండా ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేసుకున్నటువంటి పోరాటం కాదు.
ఇది ఫీ రింబర్స్మెంట్ ఇవ్వలేనటువంటి పొందలేనటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ రావాల్సినటువంటి ప్రోగ్రామ్, రాష్ట్రం మొత్తం జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ లో అందరూ వచ్చి ఏకమయ్యి ఈ పోరుబాటలో ఉండి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వాన్ని ముక్కుని నేల కంటించే విధంగా రాయించాల్సినటువంటి బాధ్యత ఈ యువత మీద ఉందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఎందుకనంటే ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆ ప్రైవేట్ కాలేజీల్లో జరుగుతున్నటువంటి ఎంత మంది స్టూడెంట్లు సార్ ఇవాళ సూసైడ్లు చేసుకున్నారు, డబ్బులు లేక అప్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. హాల్ టికెట్లు ఇవ్వకుండా ఎంత మంది సూసైడ్లు చేసుకున్నారు సార్. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల వీళ్ళకి హాల్ టికెట్లు, సర్టిఫికేట్స్ రాకపోవడము, పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ రాకపోతే నెక్స్ట్ ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా సరే వాళ్ళకి ఇబ్బందులు రావడము, ఇవన్నీ ప్రభుత్వం కంటికి కనిపించట్లేదా? ఎన్ని జీవితాలు, ఎంతమంది విద్యార్థుల జీవితాలు ఈ విధంగా నాశనం అయిపోతున్నాయి. విషయంలో కూడా బ్లాక్ మెయిల్ చేశారు స్టూడెంట్స్ ని. చాలా మంది కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ గోరుని వినిపించుకున్నా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. హాల్ టికెట్లు ఇవ్వకపోతే ఎగ్జామ్స్, ఒక స్టూడెంట్ యొక్క భవిష్యత్తు వీళ్ళకి ఏమన్నా విలువ ఉందా సార్? ఒక ఇయర్ మారిపోతే ఒక స్టూడెంట్ యొక్క భవిష్యత్తు మారిపోతుంది, అతని తలరాత మారిపోతుంది అన్న విషయం వీళ్ళకి తెలుసా? వీళ్ళకి చదువుకుంటే చదువు విలువ తెలిస్తే ఆ చదువు కోసం కష్టపడడానికి హాస్టల్ ఫీజులు గానీ లేకపోతే ఆ కోచింగ్ కి డబ్బులు గానీ అప్పులు తెచ్చి పెట్టుకుంటే వీళ్ళకి విద్యాశాఖ మంత్రి విదేశాల్లో చదివొచ్చారు, విద్యాశాఖ మంత్రి విదేశాల్లో చదివొచ్చారు, విద్య పైన ఆయనకున్నటువంటి దూరదృష్టి ఇంకొకరికి లేదన్నట్టుగా ఎల్లో మీడియా రాస్తూ ఉంది. అటువంటి వ్యక్తి మనకి విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యా వ్యవస్థ ఎలా నాశనం అయిపోతుంది సార్? ఆయనకి ఎడ్యుకేషన్ సిస్టాన్ని 10 నెలల్లో నామరూపాలు లేకుండా చేసినటువంటి ఆయనకి దూరదృష్టి ఉందని చెప్తున్నారా మీరు? ఎక్కడుంది సార్ ఆయనకి? ఒకసారి గమనించమనండి. ఆయన చేసిన తర్వాత ఈ 10 నెలలు ఆయన ఉద్ధరించింది ఏంటో ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి సార్. వాళ్ళకన్నీ శ్వేతపత్రాలే కదా కావాలి. మీరు రిలీజ్ చేయమనండి 10 నెలలు. మన కర్మ ఏంటంటే ఆఖరికి గవర్నర్ చేత కూడా అబద్ధాలు ఆడిస్తున్నారు సార్. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని అనేసి. ఆయన లేదా సార్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గవర్నర్ ఎవరు సార్? ఆయన చేత కూడా అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆయన చేత కూడా అబద్ధాలు ఆడిస్తున్నారంటే ఇంకా ఏంది సార్ వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తీసుకొచ్చినటువంటి మార్పులు చేర్పులు? చిన్నపిల్ల కబుర్లు చెప్తున్నారు. ఆ మాట చెప్పలేదు మేము. 4 లక్షల ఉద్యోగాలు ఊహల్లో ఉంది, మేము ఇవ్వాలనుకుంటున్నాము కానీ ఇవ్వలేకపోయాం అన్నట్టుగా మాట్లాడారు. డ్రీమ్స్ లోనా అంటే వీళ్ళు అన్నట్టుగానే 2047 విజనరీలు అప్పుడు ఇస్తారు, అప్పుడు కూడా ఇవ్వరు సార్ వీళ్ళు ఉద్యోగాలు. అప్పుడు కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. ఏడాదికి రావాలి, ఇప్పుడు 9 నెలలకి ఎన్ని రావాలి ఈ 4 లక్షల్లో? ఏమి ఇవ్వరు సార్, ఏమి ఇవ్వరు. 2014లో ఇచ్చారా లేకపోతే చాలా మంచి పాయింట్ చెప్పారు మేడం. ఎప్పుడన్నా యువతకి ఏమైనా చేశారా? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు